దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. దేవుడిచ్చిన సమయాన్ని కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అనేక విషయాలు మనకి ప్రతిరోజు మనకి తెలియపరుస్తూ మన బలపరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రతిరోజు బలపడుతున్నామా లేదా మనకు మనము సరి చేసుకునే వారిగా ఉండాలని ప్రభుపేట మరొకసారి మీకు మనం చేస్తున్నాను. మరి అపోస్తలుడైన పౌలు ఈ పేసీల రాసిన పత్రికలో కొన్ని మాటలు విధంగా మనకు రాయబడుతూ ఉన్నాయి. ఏమిటి ఈ మాటలు అని మనము జ్ఞాపకం చేసుకున్న సందర్భంలో అయితే కనుక ఆయన యొక్క వాక్యం చలవిస్తుంది. ప్రార్థన సంగమ కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఎలా ఉందంటే సంగమ కొరకు ప్రార్థన. సంగమ కొరకు అంటే మన సంఘ అభివృద్ధి కొరకు, సంఘ బిడ్డల కొరకు, సంఘంలో ప్రతి ఒక్కరి నిమిత్తము సంఘము ఎలా అభివృద్ధి పొందాలని అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా సంఘంలో ఐక్యత కలిగి ఉండాలని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కొన్ని విషయాలు మనకి తెలియపరుస్తూ మనతో మాట్లాడిన మాటలు ఈరోజు మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 19 వరకు ఈ మాటలు ఇలా రాయబడుతున్నాయి. దీంట్లో కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మనం ఇప్పుడు నిత్యము అనుదినమును ఆయన మార్గంలో మనం స్థిరంతముగా ఉండాలి. ఆయన వాక్యం చదివిస్తుంది కాబట్టి మనము దినదినమును బలపరిచే వారిగా ఉండాలి. అందుకే ప్రార్థన సంఘము కొరకు అనగా ప్రభు యొక్క ప్రీత్యర్థము అని మన మాటలు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విధానము మాటలు మరొకసారి గుర్తు చేసుకుందాం. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనను నిరీక్షణ ఎట్టుతో పరిశుద్ధులతోనూ ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టుతో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతీసును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరితమైన మహోన్నత ఎట్టుతో మీరు తెలుసుకొనవలెను. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ సరియూపుగ తండ్రి తన్ను తెలుసుకున్నటకు మీకు విజ్ఞాపన ప్రత్యక్షమగుట గల మనస్సు అనుగ్రహించినట్లును నేను నా ప్రార్థన యందును మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇలా రాయబడుతూ ఉంది. ఏమిటి ఈ మాటలు అని జ్ఞాపకం చేసుకుంటే కనుక మనని ఏం చేస్తారండి? తండ్రి తన్ను తెలుసుకున్నందుకు మన స్వరూపు తండ్రి మనమందరినీ కూడా బలపడడానికి మనకు విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన అంటే కనుక అనుగ్రహించినట్లు నా ప్రార్థన యందును మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన ప్రార్థన పూర్వకంగా అడుగుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలు, సంఘంలో ప్రతి నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన అనేక జీవితంలో నడిపించబడాలి. ప్రార్థన ఆత్మీయంగా మనం బలపడాలని ఇక్కడ ముఖ్యంగా మన మనోనేత్ర వెలిగించబడాలి. మనోనేత్రలు ఏంటండి? ప్రియ దేవుని పిల్లలు, మన మనోనేత్రలు వెలిగించబడాలి అంటే గనక మనం ఏం చేయాలండి? జ్ఞానము కొరకు ప్రార్థించాలి. జ్ఞానము కొరకు ఎప్పుడైతే మనం ప్రార్థించబడ్డామో, జ్ఞానము కొరకు మనం నడుచుకున్నామో, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మీయంగా మనం బలపడుతూ ఉంటాం. ఈరోజు దేవుని వాక్యం అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అంటున్నాడు దేవుడు మనల్ని ఎప్పుడైతే మనం పిలుచుకున్నాడో ఆ పిలుపు వలన నిరీక్షణ తెట్టుతో పరిశుద్ధులు అవ్వాలని మన పిలుపు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన చేసే ప్రార్థన ఏమిటి అంటే కనుక మీరందరూ పరిశుద్ధులుగా ఉండాలి. మన సంఘాన్ని బలపరుస్తూ ఉన్నాడు. సంఘానికి ప్రియ దేవుని పిల్లల ఒక ఏమిస్తున్నాడు? ధైర్యం ఇస్తున్నాడు. మీరందరూ సంఘము కొరకు, ప్రార్థన సంఘము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ కుటుంబాల కొరకు, సంఘస్థులు ప్రతి ఒక్కరి నిమిత్తమును ఈ సంఘం బలపడినట్లుగా దేవుడి వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అయిన తండ్రి అంటే స్వరూపపు తండ్రి మనకు ఏం చేస్తున్నాడు? మన విజ్ఞాపన చేస్తున్నాడు, మీరు ఇలాగ ఉండండి,
మిమ్మల్ని గూర్చిన ప్రార్థన యందు మిమ్మల్ని విజ్ఞాపన చేస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేక సార్లు దేవుని వాక్యం వింటున్నాం. ఈ వాక్యసారంగా మనం ఏదైతే నడుచుకున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ ఆశీర్వాదం కొరకు, కృప వలన కలిగిన రక్షణ కొరకు దేవుడిని మనము స్తుతించాలి. దేవుని ఎప్పుడు స్తుతించామో ఆరాధించామో ప్రియ దేవుని పిల్లరా, మనం స్తుతించే వారుగా, స్తుతించే వ్యక్తులుగా మనం ఉంటామండి. ప్రియ దేవుని సంగమా, మనం ఎంతమంది దేవుని స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా ఉన్నామండి? ప్రియ దేవుని బిడ్డలారా, మన నిత్యము అనిదినమును ఆయన మార్గంలో మనము స్థిరంతముగా జీవించబడుతున్నామో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మీ విషయమే మానక దేవుని కృతజ్ఞతలు చెల్లించుతున్నాను. ప్రతి నిమిత్తము అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ప్రతి నిమిత్తమును కూడా నేను కృతజ్ఞతలు తెలుస్తూనే ఉన్నాను, మీరు కూడా చెల్లించండి. ప్రార్థన సంఘము కొరకు, అభివృద్ధి కొరకు ప్రియ దేవుని పిల్లలు మనం అనుదినము ఎంచినట్టే ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. అందుకే ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అప్రీతమైన మహత్వం ఏమిటో మీరు తెలుసుకోవాలి. ఆయన మాటలు ఏమిటో, ఆయన ఎలాంటి వారు తెలుసుకోవాలి. మొట్టమొదట నా మాటలు మీకు తెలియపరుస్తున్నాను అంటే ఈరోజు ఎంతమంది గుర్తిస్తున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము ద్వారా విన్నాం, ఎంతో మంది బలపడుతున్నాం, నశించిపోతున్నాం. బలపడి మరలా వెనకడిగేస్తున్నాం. మరలా మనం దేవుడి సందులో, సంఘంలో మనం ఏం చేస్తున్నామండి? వెనకబడిపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం అంటుంది, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు చాలా చక్కగా. ఆయన చెప్తున్నాడు, ప్రకాశించుట ఆత్మీయ జ్ఞానము, విశ్వాసుల పిలుపు ఆత్మక పరిమత. ఈరోజు మన ఆత్మీయత కలిగి ఉండాలి, ఆత్మక జీవితంలో నడిపించబడాలి, దేవుని వాక్యములో వేదంగా మన జీవించబడాలని దేవుని లేఖనం చలవిస్తూ ఉన్నాయి. అందుకే ప్రియ మన ప్రత్యక్షము గల మనసు అనుగ్రహించినట్లుగా వారందరికి మంచి మనసు ఇవ్వాలని ఆయన మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం అంటే ప్రియ దేవుని బిడ్డలు మీ అందరికి విజ్ఞాపన చేస్తున్నాను. మీరందరూ కూడా ఏంటంటే దేవుని సన్నిధిలో ఒకరు ప్రార్థించేవారుగాను, ఒకరు ప్రేమించేవారుగాను, ఒకరికి ఆత్మీయంగా కలిగి ఉండేవారుగాను, సంఘము పట్ల ప్రేమ, అనురాగం, ఆత్మీయత కలిగి ఉండేవారుగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలు, అందుకే విజ్ఞాపన మన కొరకు చేస్తాడు కాబట్టి విజ్ఞాపనలో మనం ఉండాలి, విజ్ఞాపనం కలిగి నడుచుకోవాలి, ఆత్మీయంగా మనం బలపడాలి, ఆత్మీయ జీవితం నడుచుకోవాలండి. అదే దేవుని వాక్యం చదువుతుంది కాబట్టి మనము అనేక సార్లు వినియోగపరిచిన అతిశయాలు బట్టి విశ్వసిస్తున్నామా లేదా? విశ్వాసం కలిగి నడుచుకుంటున్నామా లేదా? తను తాను పరీక్షించుకో ప్రియ దేవుని పిల్లలు. అందుకే దేవుని వాక్యం అని కాబట్టి విశ్వాసం పిలుపుగా ఆత్మీయ సంపద, స్థిరమైనది, మహిమది దైవ బలము. ఈరోజు బలాన్ని మనకి ఇచ్చాడు, ఆ బలమ కలిగి మనం నడుచుకోవాలి, ఆత్మీయంగా మనం పొందుకోవాలి. ఎంతమంది దేవుని వాక్యానికి లోపడి మనం జీవిస్తున్నాము ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా మనం బలపడుతున్నాం. మనం అందరం ఒకసారి గమనించాలి, ఆలోచన చేయాలి, ఆత్మీయంగా మనం బలపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, అందుకే మనకు అనుగ్రహించే ప్రతి కృప ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. అందుకే మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున, అయ్యా ఈరోజు మీకు మనోనేత్రం వెలిగించబడ్డా కాబట్టి ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షిత వ్యక్తితో ఆయన ఎలాంటిదో ఒక్కసారి తెలుసుకో. మీ మనోనేత్రంలో వెలిగించబడి ఆ రోజు అంధకారంలో ఉన్నాం, అంధకార బంధకంలో ఉన్నాం. అటు నుంచి దేవుడు మనం ఏం చేసాడు? మన మనోనేత్రం వెలిగించబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ వెలుగులో మనం నడుస్తున్నాం. ఆ వెలుగు మార్గంలో దేవుడు మనం చూపించాడు కాబట్టి ఆ నేత్రం వెలిగించబడ్డాయి కాబట్టి రోజు అనేక మంచి మార్గం చూపించగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అంధకారం ఉండిపోతే, బంధకులు ఉండిపోతే, కటిక శిఖరంలో మనం ఉండిపోతే, ఈ అంధకారం మనోనేత మన జీవితమును వెలిగించబడలేకపోతే మన జీవితం ఎలాగుంటుంది? ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ కూడా ప్రతి ఒక్క దినాన్ని కూడా బంధకులు ఉన్నవారమే, అంధకారం ఉన్నవారమే. ఈరోజు ప్రతి ఒక్కరికి మనోనేత్రం వెలిగించబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మనోనేత్రం వెలిగించబడ్డాయి కాబట్టి ఆయన మేము ఆయన మన పిలుస్తున్న పిలుపు వలన ఆయన నిర్లక్ష్యము ఏమిటో ఒక్కసారి మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేక సార్లు ఏమంటే కనుక ఆయన నిరీక్షణ ఎలాంటిదో గొప్పగా మనం ఆలోచించాలి. ఇంకా చాలా మంది నిర్లక్ష్యం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. నీ మనోనేత్రం వెలిగించబడ్డాయి, మనం అనేక సార్లు మన జీవితంలో బలపడ్డాం, ఆత్మీయంగా జీవించబడ్డాం, ఇవన్నీ మర్చిపోతూ ఉంటాం.
నిర్లక్ష్యం చేసేవారు ఎక్కువ, నిరీక్షణతో ఉన్నవారు కొంతమంది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిరీక్షణ ఏమిటి? మన కొరకు ఎంత ఓపికతో, ఎంత సహనంతో ప్రియ దేవుని కలిగి ఉన్నాడు ఆయన. ఈరోజు ఈ రీతిగా మనం వెలిగించబడ్డామంటే కనుక మహిమ ఐశ్వర్యం ఏమిటి? ఆయన ఎంత గొప్పవాడు ఈరోజు మనం తెలుసుకోవాలి. అపోస్తలుడు పౌలు అదే అంటున్నాడు, ప్రియ దేవుని పెట్టారా, ప్రతి సంఘమునికి వెళ్ళి ఆయన చెప్పే ప్రతిది కూడా మన బలపరుస్తున్నాడు, సంఘాన్ని ఆత్మీయంగా నడిపించబడుతున్నాడు. ఆయన చెప్పే మాటలు, నేను యేసుక్రీస్తు వారిని జీవిస్తున్నాను, మీరు కూడా అలా నడుచుకోండి అని వాక్యం చదివిస్తూ ఉంది. ఈరోజు మనము అటువంటి జీవితంలో ఉన్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, అని జీవితంలో కలిగి ఉన్నామా లేదా గుర్తించాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డరా అని అంతే, క్రీస్తునందు వినియోగదార పరిచిన వారు ఎవరైతే అతిశయం బట్టి విశ్వాసిస్తారో అన్నాడు, మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క ఎంత కృపదండి. ఇంకా మన మీద అంత ప్రేమ చూపిస్తున్నాడు, అంత ఆత్మీయంగా నడిపిస్తున్నాడు, ఆ రీతిగా మనం బలపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం ఎవరినైనా బలపరిచి కేవలం ఏంటంటే కనుక ఆయన మాటలు విని ఆయన వాక్యం అనుసరించే వారే ప్రతి ఒక్కరు బలపరుస్తాడు. మరి గతంలో మన అపోస్తలుడైన పౌలు చూసుకుంటే ఏ రీతిగా ఉండేవాడు? ఆయన క్రైస్తవులు హింసించేవారు, బాధ పెట్టేవాడు, ప్రియదేవ సంఘాలు అనేకులకి ఆటంకపరిచేవాడు, అనేకులకి మొట్టమొదటిగా ఏం చేసేవాడు తెలుసండి? చాలా వ్యతిరేకం క్రైస్తవుడు అంటే. ఈ రోజు అదే వ్యతిరేకం చేసిన అపోస్తలుడైన పౌలుగా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన యేసుక్రీస్తు వాళ్ళనే నడవాలి, ఆయనలోనే జీవించాలి, అనేకులుగా తెలియపరచాలని ఏం చేసి రోజు ఆయన మాటలు తెలుసుకుని రోజు మనందరికీ చెప్తున్నాడు చక్కటి మాటలు. ప్రియ దేవుడు బిడ్డలారా, ఈ రోజు మనం అంధకర్మకుడి సందర్భంలో ఆయన మనోనేత్రములు మూయపడ్డాయి, కానీ ఈరోజు మనోనేత్రములు వెలిగించబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే కొంతమంది తెలియప్పుడు అనేక మన జీవితంలో ఏం చేస్తాం? అంధకార బంధములు పడిపోతాం, అంధకార బంధువులు మనం జీవించబడతాం, ఏంటో తెలియని పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటాడు, ప్రతి విషయంలో మేము బలపడడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, మిమ్మల్ని అనేక సార్లు ప్రోత్సాహం కలిగి మిమ్మల్ని నడిపించడానికి, అనేక సార్లు బలపడడానికి మీ వెంట నేను ఉంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి మనము అనుదినము దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని తెలుసుకోవాలి, ఆయన మార్గంలో మనం స్థిరంతముగా ఉండాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా కొలసీలు రాసిన పత్రిక చూస్తున్నప్పుడు ఈరోజు జ్ఞానము కొరకు ఎంతమంది ప్రార్థించగలుగుతున్నాం? సంఘము కొరకు ఎంతమంది సంఘము కొరకు ప్రార్థించగలుగుతున్నాం? సంఘాన్ని ఎంతవరకు అభివృద్ధి పరుస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరికి వారు జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఈరోజు మనం ఈ రోజు ఈ మనోనేత్రములు వెలిగించబడ్డ కనుక ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన ఎంత ప్రియ దేవుని బిడ్డలారా నిరీక్షణ అంటే ఆయన ఎంత గొప్పది రోజు ఆలోచించాలి, అది నీకు అర్థం అవ్వాలి అండి. ప్రతిరోజు వాక్యం అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మనం అనుదినమును గుర్తించాలి, ఆలోచన కలిగి ఉండాలి, ప్రేమతో మనం ఏ రీతిగా నడుచుకోవాలనేది దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి. అంతేగాని ప్రియ దేవుడైన మహిమ స్వరూప తండ్రి తన్ను తెలుసుకుంటే ఎందు మన ఏంటి బలపరుస్తున్నాడు. ఏమని బలపరుస్తున్నాడు? మీకు జ్ఞానము ప్రత్యక్షమై గల మనస్సు మీకు అనుగ్రహించాలి, అటు జ్ఞానం మీరు పొందుకోవాలని. ప్రియ దేవుని పిల్లలు, రోజు అటువంటి జ్ఞానము ఎంతమంది మనం పొందుకోగలుగుతున్నాం, ఎంతమంది జీవించగలుగుతున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి, గుర్తించాలి, తెలుసుకోవాలి, అప్పుడే నీకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, అనుదినం మనం బలపరుచుకున్నామా? బలపడుతున్నామా లేదా? ఏ రీతిగా జీవించబడుతున్నామో విశ్వసిస్తున్నామా? మన యందు ఆయన ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు, మరి ఆయన యందు మనము విశ్వాసం కలిగి నడుచుకోవాలి. ఈరోజు మన జీవితంలో గొప్ప వెలుగునిచ్చాడు, ఆ వెలుగులో మనం ఉండాలి, ఆ వెలుగులో మనం జీవించబడుతున్నామనే కారణము ఏ రీతిగా మనం ఉంటున్నప్పుడు ఏదేని బిడ్డలారా, అంతేగాడు నేను నా ప్రార్థన యందును మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేస్తున్న అందరి కొరకంట. ఏంటి ఆయనకి అంత అవసరమో చెప్పాలి? మనందరి కొరకు అంత ప్రయాసపడుతున్నాడు. మీరు మంచి జ్ఞానవంతులు కావాలని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తే ప్రయాసపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని ఆత్మలో వర్ధిల్లపడాలి, ఆత్మగా నడిపించాలి. ఎందుకంటే దేవుడు మనందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించాలి, మనం దైవ బలము కలిగి ఉండాలి, మరి ఆత్మీయ సంపద మనం కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా,
ఆత్మీయ సంపద అనగా దేవుని వాక్యము ద్వారా నడుచుకుని ఆయన కృపను మనం వర్ధన పడాలి, ఆత్మగా నడుచుకోవాలి. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని పిల్లలు, నిత్యము అనుదినమును ఆయన మార్గంలో స్థిరంతో ఉన్నామా లేదా ఒక్కసారికి మనం పరీక్షించుకోవాలని దేవుని వాక్యము చలవిస్తుంది. అందుకే ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా ఆయన విశ్వసించిన మన యందు కూడా అటు ప్రేమను చూపిస్తున్నాడు. కాబట్టి మనము అటువంటి ప్రేమను తెలుసుకొని ఆత్మీయంగా మనం బలపడాలి, దేవుని వాక్యము ద్వారా మనం నడుచుకోవాలని ప్రభు పేట మరొకసారి మీకు మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము ఆయన మార్గంలో అని స్థిరంతముగా ఉండి ఆయన సన్నిధములో అనుదినము మీరందరూ కూడా బలపడి మీరు రోజు మన ప్రార్థన సంఘం కొరకు ఏ రీతిగా ఉండాలో, సంఘాన్ని ఏ రీతిగా మనం బలపరుచుకోవాలని దేవుని వాక్యం చదువుతుంది. కాబట్టి మరి ఈ రోజు ప్రతి ఒక్క జ్ఞానం కొరకు ప్రార్థన చేసుకుందాం. మంచి జ్ఞానం దేవుడు వారందరికీ అనుగ్రహించును గాక. దేవుడు మన పట్ల మేలుకరంగా నడిపించును గాక. ఎందుకంటే ఆయన అద్భుతములు చేస్తున్న కార్యములు ఈ రోజు బైబిల్ ఉన్న ప్రతి మాట ఆయన మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఆయన వాక్యములు ఆత్మగా మనం బలపడి మన నిత్య జీవమును కలిగి నడుచుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల మన కుటుంబం పట్ల ఇలా ఆత్మీయ జీవితాలు ఎన్నో దయచేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలు, దేవుని యొక్క కృపా కాపుదల మనందరికి అనుగ్రహించి మనందరినీ దేవుడు బలపరిచి దీవించి ఆశ్రయించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, నీకే వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రములు. నీ కృప యందును, ప్రేమ యందును నీ ఆత్మల వర్ధన చేసి నీ నామానికే మహిమ దేవునికరంగా మేలుకు నడిపించిన విధానం బట్టి ఇంతవరకు నీ వాక్యం విన్న బట్టి నీ వందనములు. విన్న వాక్యం హృదయ భద్రపరుచుకుని నీ వాక్యం అనుసరించే కృప ధన్యత ప్రతి బిడ్డకు అనుగ్రహించి నీ మార్గం సరిపడడానికి నామానికే మహిమ ఘనత ప్రభావం ఎప్పుడు ఎల్లప్పుడు బిడ్డకి నీ కుటుంబానికి మేలుకరంగా దేవునికరంగా నడిపించి గొప్ప సాక్షిగా బిడ్డల కుటుంబాన్ని మీరు వాడుకోమని, మరి బిడ్డలకు నమస్కారం రక్క తీర్చి బిడ్డలకు మంచి ఆరోగ్యం చేస్తున్న పనిపాట్లు మీరు దయచేసి కృప బలపరచమని మా ప్రియ రక్షకుడు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామ సంపూర్ణము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.